హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నథింగ్ బ్యానర్. ఈ వీడియోలో మీకు మీ ఫోన్ నుంచి వెలువడుతున్నటువంటి రేడియేషన్ ఎంత ఉంది అన్నది ఎలా తెలుసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మీకు దానికోసం ఒక డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఒక యూఎస్ఎస్డి కోడ్ అన్నది టైప్ చేయవలసి ఉంటుంది. ఆ కోడ్ వచ్చేసి *#07#. ఈ *#07# అన్నది టైప్ చేసినట్టయితే మీకు సార్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీ ఫోన్లో. ఈ సార్ అంటే స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్. ఇది వచ్చేసి 1.6 వాట్స్ పర్ కేజీ కంటే తక్కువ ఉన్నట్టయితే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఫోన్ని ఉపయోగించవచ్చు. అదే 1.6 వాట్స్ పర్ కేజీ కంటే ఎక్కువ ఉన్నట్టయితే మాత్రం కంపల్సరీ మీ ఫోన్ అన్నది డెఫినెట్గా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక 1.6 వాట్స్ పర్ కేజీ కంటే ఎక్కువ ఉన్నది కూడా మీరు పర్లేదులే ఏం కాదులే అని చెప్పేసి ఉపయోగించినట్టయితే కంపల్సరీ మీ హెల్త్ అన్నది ఎఫెక్ట్ అవుతుందండి. ఇది మరి మీరు గుర్తుంచుకోండి. సో మీరు ఒక కొత్త ఫోన్ కొనడానికి ఒక షాప్కి వెళ్తే మాత్రం అక్కడ ఆ ఫోన్ చెక్ చేసేటప్పుడు ఈ కోడ్ అన్నది కంపల్సరీ మీరు టైప్ చేయటం, దాంట్లో ఉన్న రేడియేషన్ అన్నది తెలుసుకోవటం మీకు చాలా అవసరం అండి. ఇది తెలుసుకుంటే మీరు అప్పటికప్పుడే మీరు ఫోన్ కొనేటప్పుడే అది రేడియేషన్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఉపయోగించవచ్చా లేదా అన్నది మీకు అప్పుడప్పుడే తెలిసిపోతుంది. సో మీకు ఒకవేళ 1.6 కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఆ ఫోన్ తీసేసి వేరే ఫోన్ కొనుక్కోవచ్చు. ఈ విధంగా మీరు ఫోన్ నుంచి ఆ రేడియేషన్ నుంచి జాగ్రత్త పడండి. ఈ రేడియేషన్తో పాటు మనం రేడియేషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది కూడా మీకు, అంటే మనం రెగ్యులర్గా ఫోన్లు ఉపయోగించే ఫోన్లలో కూడా మనం ఏ చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి మన రేడియేషన్ని మనం మన బాడీ మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. దాంతోపాటు మీకు మిగతా బ్రాండ్స్ మార్కెట్లో ఏ అయితే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ను ఫోన్లలో ఏ బ్రాండ్ ఫోన్లో ఎంతెంత రేడియేషన్ వెలువడుతున్నది అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను.